ఇంతకు ముందు భాగంలో అలీబాబా హసీనా బంగారు నాణాలు లెక్క కట్టి కుంచె ఇవ్వడానికి తోడికోడలి ఇంటికి బయలుదేరింది హసీనా. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తోడికోడలికి కుంచె ఇచ్చింది మొదలు ఆమె ఎప్పుడు కుంచెను తెచ్చిస్తుందా అని ఎదురు చూస్తోంది రజియా. తోడికోడలు కుంచె తెచ్చివ్వటంతో ఆమె ముఖం చాటంతా అయింది. ఏం హసీనా, ఎండు ద్రాక్షలు కొలవడం పూర్తయిందా? కుంచె అందుకుంటూ అడిగింది రజియా. అయిపోయిందక్కా అని చెప్పింది. ఎన్ని కుంచెలున్నాయి? మళ్ళీ ప్రశ్నించింది. 4 అని చెప్పబోయి 100 అనేసింది హసీనా. 100 కుంచెలా? అవునక్క, వస్తాను అంటూ వచ్చేసింది హసీనా. ఆమె వెళ్ళిపోగానే రజియా కుంచెను బోర్లించి చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కొంచెంసేపు నోట మాట రాలేదు. కుంచె అడుగున రజియా పూసిన మైనానికి ఒక బంగారు దినారు అంటుకొని ఉంది. దాన్ని లాగి వెలుగులో పరీక్షించింది. సందేహం లేదు, అది ముమ్మాటికి బంగారు దినారే. 100 కుంచెల బంగారు దినారాలు కొల్చారన్నమాట. అంటే వాళ్ళు ధనవంతులైపోయారు. అమ్మో, అన్ని దినారాలు ఎక్కడి నుండి వచ్చాయి? దొంగతనం చేశాడా? ఏ ధనవంతున్నన్నా హతమార్చి పట్టుకొచ్చాడా? లేక ఎవరన్నా బహుమానం ఇచ్చారా? బహుమానం ఎందుకిస్తారు? దొంగతనమే చేసి ఉండాలి. కాకపోతే అన్ని దినారాలు ఎక్కడి నుండి వస్తాయి? ఆలోచనతో రజియాకి పిచ్చెక్కిపోయినట్లయింది. భర్తకు ఈ విషయం చెప్పి అలీబాబా దగ్గరికి వెళ్ళి ఆ దినారాలు ఎలా వచ్చాయో కూపీలాగమని చెప్పాలి అనుకుంటూ తొందరపడిపోయింది రజియా. అప్పటికి కాసిం ఇంకా అంగడి నుండి రాలేదు. కొట్టుకు కొత్తగా రంగులు వేయిస్తున్నాడు. అందుకనే రోజు కంటే కాస్త ఆలస్యం అవుతుందని ఉదయమే చెప్పిపోయాడు. భర్త కోసం ఎదురు చూస్తూ కాలుగాలిన పిల్లిలా ఇంట్లో అటూ ఇటూ తిరగసాగింది రజియా. అర్ధరాత్రికి ఇంటికొచ్చాడు కాసిం. అప్పటిదాకా మేలుకొనే ఉంది రజియా. ఆమెకు కడుపు మంటగా ఉంది. అంత ధనం వచ్చాక హసీనా ఊరుకుంటుందా? మొగుణ్ణి పోరైనా వంటి నిండా నగలు చేయించుకుంటుంది. తమకిలాగానే మంచి భవంతి, సేవకులు, ఖరీదైన దుస్తులు, రుచికరమైన తిండి. అంతటితో ఆగుతారా? తమకులాగానే వ్యాపారం ప్రారంభిస్తారు. తోడికోడలు కూడా తనతో సమానంగా సుఖపడిపోతుంది అనుకుంటేనే ఆమెకు అదోలా ఉంది. కాసిం ఇంటికి రాగానే తిన్నగా గదిలోకి లాక్కుపోయింది. అసలే అలసిపోయి వచ్చిన కాసిం భార్య ప్రవర్తనకు చిరాకు పడిపోయాడు. ఏంటిది అంటూ కసురుకున్నాడు. రజియా మారు మాట్లాడకుండా కుంచె నుండి తీసిన బంగారు దినార్ని అతడి చేతిలో పెట్టింది. ఎక్కడిది అని అడిగాడు కాసిం. జరిగిందంతా అతనికి చెప్పింది. నిజమా అని అడిగాడు కాసిం. అవును, ఇంత ధనం నా తమ్ముడికి ఎక్కడిది అంటూ ఆశ్చర్యపోయాడు కాసిం. అదే నా అనుమానం. ఇంత ధనం హఠాత్తుగా నీ తమ్ముడికి ఎక్కడిది? అతడు చూస్తే కట్టెలు కొట్టుకు వచ్చి సంసారాన్నే పస్తులు లేకుండా గడపలేకపోతున్నాడు. అటువంటిది ఒక్కసారిగా 100 కుంచెల బంగారు దినారాలను తీసుకొచ్చాడంటే దొంగతనం చేసుంటాడా? లేకపోతే ఎక్కడన్నా నిధి కనిపించిందా? అనవసరంగా నిందలు వేయకు. నా తమ్ముడికి గాని నాకు గాని దొంగ బుద్ధులు లేవు అంటాడు కాసిం. అలానే అనుకుందాం. మరి 100 కుంచెల బంగారు దినారాల మాటేమిటి? అవి గాల్లో నుంచి పుట్టుకొచ్చి నీ తమ్ముడి ఇంట్లో పడ్డాయా? అది కాదు అంటూ నీళ్లు నమిలాడు కాసిం. ఇదిగో నేను చెప్పేది శ్రద్ధగా విను. రాత్రికి రాత్రే నీ తమ్ముడు 100 కుంచెల బంగారు దినారాలు తేవటం వెనుక ఏదో పెద్ద కథ ఉంది. రేపు ఉదయం నీవు వెళ్ళి ప్రేమగా 4 మాటలు మాట్లాడి అసలు సంగతి ఏమిటో తెలుసుకో. అది కొనుక దొంగ సొత్తు అయితే సుల్తానికి చెప్పేస్తామని బెదిరించి సగం సొత్తు మనం తీసేసుకుందాం అంటూ తన ఆలోచన చెప్పింది రజియా. కాసిం కొంచెంసేపు ఆలోచించాడు. అతడు ధనాశపరుడే. పైగా చిన్నప్పటి నుండి స్వార్థపరుడు.
తేరగా సొమ్మొస్తుందంటే ఎందుకు కాదనుకోవాలి? ఆ సొత్తు తెచ్చింది తమ్ముడైతేనేం మరొకడైతేనేం తనకు దక్కినంత పుచ్చుకోవటం ఉత్తమం అనుకొని భార్యతో సరేనన్నాడు. రజియా ఆ రాత్రి ఇక ఖాసింని నిద్రపోనివ్వలేదు. ఉదయం అలీబాబా ఇంటికి వెళ్ళి ఎలా మాట్లాడాలో, అసలు సంగతిని ఎలా రాబట్టాలో రకరకాలుగా అతనికి నూరిపోస్తూనే ఉంది. వాళ్ళిద్దరూ తెల్లవారుజాముకి మగత నిద్రలోకి జారుకున్నారు. ఆ నిద్రలో కూడా వాళ్ళకి అలీబాబా తెచ్చిన ధనం దొంగ సొత్తేనని అతడే ఆ విషయం స్వయంగా ఒప్పుకొని ఎవ్వరికీ చెప్పొద్దని ప్రమాణం చేయించుకొని అతడు తెచ్చిన ధనంలో 50 కుంచెల బంగారు దినారాలను తమకు కొలిచి ఇచ్చినట్లు కలలుగన్నారు. ఇక తెల్లవారింది. ముందుగా రజియా మేల్కొంది. అప్పటికి బారెడు పొద్దెక్కింది. రజియా కంగారు పడుతూ ఖాసింను నిద్రలేపింది. త్వరగా నీ తమ్ముడింటికి పో, లేకపోతే అతడు కట్టెలు కొట్టుకు రావడానికి అడవికి వెళ్తాడు అంటూ తొందర పెట్టేసింది. ఖాసిం లేచి గబగబా కాలకృత్యాలు తీర్చుకొని తమ్ముడింటికి బయలుదేరాడు. రజియా వెనుక వచ్చి, వెళ్ళక వెళ్ళక ఇన్నాళ్లకు తమ్ముడింటికి వెళ్తున్నావు, ఈ పళ్ళు తీసుకుపో అంటూ కొన్ని పళ్ళని ఇచ్చింది. ఆ పండ్లు తీసుకొని అలీబాబా ఇంటికి బయలుదేరాడు. ఖాసిం పక్క పక్కనే ఉంటున్నా అప్పటి వరకు ఖాసిం ఎప్పుడూ అలీబాబా ఇంటి ఛాయలకు కూడా పోయింది లేదు. ఇప్పుడైనా భార్య పోరు తట్టుకోలేక అలీబాబా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు గాని అతడికి అస్సలు ఇష్టం లేదు. వెళ్ళక తన వెళ్తే తమ్ముడు మరదలు తమ కష్టాలు చెప్పుకొని ధన సాయం చేయమని అడుగుతారేమోనని మనసులో సందేహం కూడా ఖాసింకి ఉంది. అప్పటికి అలీబాబా కొన్ని దినారాలు తీసుకుపోయి పలావుకు అవసరమైన సరంజామాను మాంసాన్ని పట్టుకొచ్చాడు. పలావ్ వండే పనిలో పడింది హసీనా. పెళ్లినాటి విందులో పలావ్ తినడమే. ఆ తరువాత మళ్ళీ ఆ ఇద్దరూ పలావ్ రుచి చూసిందే లేదు. అందుకనే ఆ రోజు పలావ్ తిందామని అలీబాబానే పోరు పెట్టాడు. ఇన్నాళ్ల నుంచి తమ ముఖమే చూడని అన్నగారు అంగడికి వెళ్ళడం మానుకొని మరీ తమ ఇంటికి రావటం అలీబాబాకు ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగించింది. రా భయ్యా రా అంటూ ఆహ్వానించాడు అలీబాబా. ఇంట్లోకి అడుగు పెడుతూనే మసాలా దినుసుల గుబాలింపు ముక్కుకు తాకటంతో, ఏం తమ్ముడు పలావ్ వండుతున్నట్టున్నారు, ఏమన్నా విశేషమా అంటూ అడిగాడు ఖాసిం. గతుక్కుమన్నాడు అలీబాబా. అంతలోనే సర్దుకున్నాడు. విశేషం ఏం లేదు భయ్యా, పలావ్ తిని చాలా కాలమైందని నీ మరదలు పోరు పెడుతుంటే నెలనాళ్ళ నుండి కొద్దిగా ధనం దాస్తున్నాను. ఇన్నాళ్ళకి పలావుకు అవసరమైన ధనం సమకూరింది. అనుకున్నదే తడవుగా కోరుకున్నది తినగలగటం నీ వంటి ధనవంతుడికి సాధ్యమవుతుంది, కానీ మా వంటి పేదవాడికి కుదురుతుందా అన్నాడు అలీబాబా. చిరునవ్వు నవ్వాడు ఖాసిం. అవును నిజమే, గతంలో అయితే నీకు సాధ్యం కాదు గాని ఇప్పుడేముంది, నువ్వు ధనవంతుడివేగా నవ్వుతూనే అంటాడు ఖాసిం. అదేంటి భయ్యా, నీ ముందు నేనెప్పుడు పేదవాడినే, అబద్ధాలు చెప్పకు అని అంటాడు ఖాసిం. అయ్యో నీ చెప్పేది నిజమే భయ్యా అని అంటాడు అలీబాబా. అవునా, అయితే ఇదేమిటి? దుస్తుల్లో దాచుకొచ్చిన బంగారు దినారును తీసి అలీబాబాకి చూపించాడు ఖాసిం. ఆ బంగారు దినారు చూడగానే అలీబాబా ముఖం ముడుచుకుపోయింది. నిన్న తన దొంగల గుహలోంచి తీసుకొచ్చిన బంగారు దినారాల్లోనిదేనని గ్రహించాడు. అన్న చేతిలోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. రాత్రి తను పెరటిలో గొయ్యి తీస్తూ వాటిని దాస్తున్నప్పుడు ఖాసిం వాటిని చూసి అర్థం కాక ఒకవేళ వాటిని తవ్వి తీసుకుపోయాడా అనే అనుమానం వచ్చేసింది అలీబాబాకి. అయినా నిజానిజాలు తెలియకుండా అన్న ముందు ఆ విషయం బయటపడటం అంత మంచిది కాదనుకొని మనసులో మాట మనసులోనే ఉంచేసుకొని,
బంగారు దినారు అన్నాడు అలీబాబా ఆశ్చర్యంగా. అవును, బంగారు దినారే. రాత్రి నువ్వు కొలిచిన 100 కుంచెలలోని బంగారు దినారు ఇది. అలీబాబా మరోసారి గతుక్కుమన్నాడు. తమ గుట్టు తెలిసిపోయిందని అర్థం చేసుకున్నాడు. ఖాసిం ఎంతో ప్రేమ నటిస్తూ, తమ్ముడు, నువ్వు ధనవంతుడివి అయ్యావంటే నాకెంతో ఆనందమే, కానీ ధనం కోసం నువ్వు దొంగతనాలను చేయటం నాకు నచ్చలేదు. ఎంతో కాలంగా నువ్వు దరిద్రంలో బాధపడటం మీ వదినకు నచ్చలేదు. అందుకే నీతో కూడా వ్యాపారం పెట్టించమని పోరుతోంది. తమ్ముడు, నువ్వు అమాయకుడివి. పైగా నీ ఇంటికి అస్సలు రక్షణ లేదు. అంత ధనం నీ ఇంటిలో దాచడం క్షేమం కాదు. అసలు అంత ధనం నీకెక్కడది అని అడిగాడు ఖాసిం. అటు తిప్పి ఇటు తిప్పి తనకు కావలసిన సమాచారాన్నంతా ప్రశ్నించాడు ఖాసిం. అలీబాబా తన అన్నకు నిజం చెప్తాడా లేదా, ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాయి భాగంలో చూద్దాం.